ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. ఈ పేషెంట్ ఒక ఫుట్బాల్ ఛాంపియన్. ఇతనికి గొంతు క్యాన్సర్. ఇప్పుడది మెదడు కూడా సోకింది. ఆడిన ప్రతి చోట తనే గెలిచేవాడు. పొగాకు కేవలం మగవారికి మాత్రమే సమస్య కాదు. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవలసి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. ఎలా పడిపోయింది నీకు విషయం చెప్తాను. భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు మొదట అవసరం అయిపోయిందిరా. డబ్బు లేకపోతే మనిషికి అసలు విలువే లేకుండా పోయిందనమాట. అవునా? మరేం చేస్తారా? మన దగ్గర అంత అమౌంట్ లేనప్పుడు ఉన్నదంతా నేను అందరిలాగా డబ్బుతో అంటే తక్కువ డబ్బులతో అందరిలా డబ్బు లేని వాడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు రా సాయి. అయితే మరేం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఉంటే డబ్బులు సంపాదించడం చాలా కష్టం రా. అదే నేను విదేశాలకు వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి కోటీశ్వరుని అయి తిరిగి వస్తాను రా. ఆలోచించరా? వాళ్ళకేంట్రా 2 ఎకరాల పొలం ఉంది, వాళ్ళే అనుభవంలో బతుకుతారా? అయినా ఈ రోజుల్లో ఎంతమంది రా అమ్మనానికి విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళచ్చు చెప్పు. సరేనా, నీ ఇష్టం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. చంపు తింటుందిరా. నీకు విషయం చెప్పాలి నాన్న. చెప్పు కొడుక. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నాకు విదేశాలకు వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకుని వచ్చి నీకు బాగా చూసుకుంటాను నాన్న. ఈ సమయంలో విదేశాలకు పోవడం ఎందుకు నాన్న? ఇక్కడే ఉండి ఏదో పని చేసుకుని బతుకురా. నేను హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా నాన్న? నేను విదేశాలకు వెళ్తేనే హ్యాపీగా ఉంటాను. నేను అంత పెద్ద మాట వద్దులే అయ్యా. నువ్వే ఎలాగోలో జాగ్రత్తగా పోయిరా. ఉండు, పొలంకు పోయి పసరాకు తీసుకుని వస్తాను.
ఇప్పుడు ఏ అవసరం కోసం ఆయన వాడు ఎట్లా వచ్చింది ఇది? ఫరీద్ బాయ్, నాకు కొంచెం పైసలు కావాలి బాయ్. ఈ 2 నెలల తర్వాత ఇచ్చేస్తాను. అయ్యో ఇంత కష్టం వచ్చి పడిందారా నీకు? అవునయ్యా, మా ఇంటిది అనారోగ్యంతో ఉందయ్యా. అందుకోసమని ఎంత కావాలిరా? ఒక 50,000 ఇయ్యయ్యా. అరే గంగే ఇస్తా కానీ షూరిటీ ఏమి ఇస్తావరా? నా దగ్గర ఏమీ లేదయ్యా. 2 ఎకరాల పొలం ఉంది. పంట చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తాలే. సరే 50,000 ఇస్తా గానీ 100కి 5 రూపాయలు వడ్డీ కట్టాలిరా గంగయ్య, మర్చిపోకు మరి. ఇదిగో 50,000 ఇది. సరే సేటు. చూడు గంగయ్య విను, ఇందాక చూసావు కదా అట్లా పరిస్థితి ఎట్లా అయిందో. డబ్బులు టైంకి ఇవ్వకపోతే మాత్రం మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. సరేకి మళ్ళీ ఇంటికి వస్తా మరి. సరే సేటు. ఓకే ఓకే గంగయ్య వెళ్ళు మరి. గంగయ్య 3 నెలలు అవుతుంది తీసుకొని, వడ్డీ అసలు అడగడానికి వచ్చే 50,000కి ఇస్తావా ఇవా? అయ్యా, నువ్వు ఇచ్చిన 50,000 మా ఆవిడికి పట్నం పోయి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళానయ్యా. డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి కానీ మా ఆవిడ మాత్రం నాకు దక్కలేదయ్యా. ఏ ఈ మాటలు ఎవరు నమ్ముతారా నీవి? కోతి వేసం నా దగ్గర నాటకాలు వేస్తున్నావు ఏమైనా? నాటకాలు ఒక్కొక్కటి. అయ్యా నమ్మండి అయ్యా. అయ్యా నమ్మండి అయ్యా. డాక్టర్ గారు డబ్బులు మొత్తం తీసుకున్నారయ్యా. నమ్మండి అయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా అయ్యా. నీకు ఇంకా 7 రోజులు టైం ఇస్తున్నా. డబ్బులు వచ్చిన అసలు వడ్డీ కట్టావా? సరే సరే, లేకపోతే మాత్రం ఇల్లు తీసుకుంటా. తీసుకుంటా. అయ్యా అయ్యా వద్దయ్యా వద్దయ్యా. నా కొడుకు నిన్ను మోసం చేసి ఎన్నో రోజులు అయ్యిందా? ఇంకా నమ్ముతున్నావేంటి వాడిని? నా కొడుకు అలా అయ్యా 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 వచ్చాను. అలా వచ్చాను. నన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు కానీ ముత్యాలు ఎంత సోదరు పిలిచి వెళ్ళిపోయావు కానీ ముత్యాలు కొడుగా కొడుగా నాలాంటి బాధ పగోడు కొడుగా కొడుగా వెళ్ళిపోయావరా కొడుగా కొడుగా కొడుగా. అయ్యా అయ్యా పరిస్థితి మనుషులు వచ్చి కాలేసేసారా. మీ అమ్మ దూరం అయిపోయిందిరా. నన్ను ఒంటరి చేసేసిందిరా కొడుగా. నన్ను ఒంటరి చేసేసిందిరా. సరేలే కానీ అమ్మ అనారోగ్యం కోసం ఫరీద్ బాయ్ దగ్గర 50,000 అప్పు తీసుకున్నాను నాన్న. నువ్వు తీర్చేరా. నేను తీర్చలేకపోతున్నా. ఈ ఎలా ఒప్పు చేస్తే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నేను విదేశాల్లో స్థలం కొనాలని కోసం డబ్బుల కోసం వచ్చాను. నేను నాకు 2 ఎకరాలు రాసిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయ్యా అతను మాట ఇచ్చేసానయ్యా ఫరీద్ బాయ్కి. ఎవరు మాట ఇస్తే నాకైతే ఒప్పు చేస్తే నా వల్ల కాదు. గంగయ్య అది మోటార్ పడిపోయి ఇచ్చాను. నీ కొడుకు వస్తే ఎక్కడ ఉన్నాయో కదా, మరి డబ్బులు ఇవ్వండి గంగయ్య. ఇచ్చేస్తానయ్యా నీ డబ్బులు. వెళ్ళిపోతే మరి డబ్బులు ఎవరు కడతారు రా గంగయ్య? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కట్టను. లేదు గంగయ్య, రేపు తెల్లారి వచ్చేసరికి మాత్రం డబ్బులు కట్టాలి, లేకపోతే పరిస్థితులు వేరే ఉంటాయి. ముందే చెప్తున్నా, రేపు తెల్లవారు వస్తాం కదండ్రా. తెల్లవారు వస్తాను. నా 2 ఎకరాలు రాసి ఇచ్చేసి రెడీగా ఉంచు. అయ్యా వెళ్ళిపోవచ్చు అయ్యా. ఎప్పుడు తిన్నావయ్యా? 2 ముద్దలు తినేసిపోవయ్యా. నీకు అంత ప్రేమ ఉన్నోడవే అయితే రేపు తెల్లవారు వస్తే నాకు 2 ఎకరాలు రాసి నాకు రెడీగా ఉంచు చాలు. నాకు అంత నుంచి ఇంకేం వస్తుంది. బాయ్. ఎంత సాగం పెట్టి వెళ్ళిపోయా ముత్యాలు. కొడుకు అర్థం చేసుకోవడం లేదే ముత్యాలు. రండి చూడండి, గంగయ్య పిల్లండి. అన్నయ్య చచ్చిపోయాడన్నా. చచ్చిపోయాడు ప్రియమైన కొడుక, నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదురా. నువ్వు పట్నంలో సంతోషంగా ఉంటానంటే నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేరా. కాకపోతే మీ అమ్మకు గుండె జబ్బు కారణంగా పట్నంలో డాక్టర్ సార్ దగ్గర తీసుకెళ్దామని ఫరీద్ బాయ్ దగ్గర 50,000 అప్పు తీసుకున్నారా. అందుకోసమేరా
తన డబ్బులు తనకి ఇచ్చేయమని చెబుతున్నాను. ఇకపోతే ఫరీద్ భాయ్, నీకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా కొడుకు నీకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకపోతే నేను చనిపోయిన తర్వాత నా అవయవాలను నమ్మి తీసుకోసేటో. కొడుక, 2 ఎకరాల పొలం పత్రాలు పెట్టిలో ఉన్నాయి. వాటిని నీ పేరున ఎప్పుడో రాసేసానురా. వెళ్ళి తీసుకో నాన్న. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా బతకరా. నేను చనిపోతున్నాను. ఇట్లు మీ తండ్రి గంగయ్య. బాయ్, మా నాన్న తీసుకున్న డబ్బులు నేను కట్టేస్తాను బాయ్. ఇలాంటి నీతి మాలి బ్రతకాలని డబ్బు వ్యాపారంలో పడి తండ్రినే పోగొట్టుకున్నారా? ఇప్పటికైనా నీ జన్మకు ఒక అర్థం ఉందిరా. నేమంతరా నాకు అర్థం కావట్లేదురా. ఇప్పటికైనా ఒక మంచి మనిషిగా బ్రతికి నీ జన్మకు ఒక అర్థం తెచ్చుకోరా. వేప పదం మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం. ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం. ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం. ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం. ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు.